ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జూన్ 4వ తారీఖు తర్వాత మొదటిసారిగా ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మీడియా సోదరుల ద్వారా జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో మేము పోషించినటువంటి పాత్ర 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వం మీద పోరాడిన విధానం, ప్రభుత్వం చేసినటువంటి కొన్ని అప్రజాస్వామిక చర్యల్ని ఖండించిన విధానం, ఎస్పెషల్లీ వ్యక్తిగతంగా గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని అప్రజాస్వామిక చర్యల పట్ల వ్యక్తిగతంగా నేను పోరాటం చేసినటువంటి విధానం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా నేను కానీ లేకపోతే నేను చేసిన పోరాటాల గురించి కానీ ప్రభుత్వం మీద పోరాడిన విధానం గురించి కానీ ప్రత్యేకంగా చెప్పనాల్సిన అవసరం లేదు. అయితే చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు, బహుశా ప్రతిపక్షం కూడా ఊహించినటువంటి ఫలితాలు, ఇప్పుడు పాలకపక్షం అప్పటి ప్రతిపక్షం ఊహించినటువంటి ఫలితాలు రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఎలా విశ్లేషించాలో అర్థం కాని అయోమయంలో పడిపోయినటువంటి రాజకీయ పార్టీలు, అఫ్కోర్స్ మాలాంటి వాళ్ళం కూడా, ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అని తెలుసుకొని ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉంది, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న, ప్రభుత్వాన్ని ద్వేషిస్తున్నారు ప్రజలు అని బహుశా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఊహించని ఫలితాలు. అయితే నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఒక విషయం అయితే మాత్రం తెలియజేయాలి. కేవలం ప్రతిపక్షాన్ని 11 సీట్లకే పరిమితం చేసి 164 సీట్లతోటి అత్యున్నతమైనటువంటి మెజారిటీ సాధించినటువంటి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి ఒక్క రోజుతోటి ఈ ఫలితాలు రాలేదు అన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల కారణంగా ఒకరోజు ఒక ఇన్సిడెంట్ చూసి 164 సీట్లు మాకు వచ్చినాయి అని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తే మాత్రం అది చాలా తప్పు. ఆ భావనలో నుంచి మీరు ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది అనేటువంటి ఒక సూచన మాత్రం నేను చేయదలుచుకున్నా. 2014 సంవత్సరం నుంచి 2019 వరకు పరిపాలించినటువంటి వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి అప్రజాస్వామిక చర్యల కారణంగా, ఈ రాష్ట్రంలో పరిపాలించినటువంటి పరిపాలన కారణంగా 2019లో 151 సీట్లతో అద్భుతమైనటువంటి మెజారిటీ ఇచ్చి వన్ సైడ్ ఎలక్షన్ జరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇనిషియల్ డేస్లో కొంత పరిపాలన బాగా చేసినప్పటికీ కొన్ని దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైట్ ఫ్రమ్ సుధాకర్ దగ్గర నుంచి కూడా, డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో దళిత బిడ్డల మీద జరిగినటువంటి అమానుషాలు, అకృత్యాలు, అన్యాయాలు, ఆ రోజు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో నేనే ప్రజా ప్రయోజన వాద్యం ఫైల్ చేసి ఆ కేసుని సిబిఐకి వెళ్లటంలో ప్రముఖమైన పాత్ర పోషించారు. అదే సందర్భంలో ఇప్పుడున్నటువంటి గౌరవ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కూడా ఒక లెటర్ రాయటంతో హైకోర్టులో
నేను వేసినటువంటి ప్రజా ప్రయోజనవాద్యం, వంగలపూడి అనిత గారు వేసినటువంటి లెటర్, రాసినటువంటి లెటర్ రెండూ కూడా కలిపి అప్పుడున్నటువంటి జస్టిస్ రాకేష్ కుమార్ గారు, గౌరవ జస్టిస్ ఉమాదేవి గారు సిబిఐకి ఈ కేసుని హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. సో గత ప్రభుత్వం యొక్క తప్పులు 2019 నుంచే వివిధ న్యాయ పోరాటాల ద్వారా, కొన్ని వేల డిబేట్ల ద్వారా, కొన్ని వేల రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా అన్ని వర్గాల ప్రజలు యొక్క కష్టాలని, నష్టాలని, బాధలని, కన్నీళ్ళని వివిధ రూపాలలో ప్రజాక్షేత్రంలో పెట్టి, వివిధ రూపాలలో ప్రజల మస్తిష్కాల్లో, ఆలోచనల్లో ఒక ఉన్నతమైనటువంటి భావాలను నెలకొల్పి ఈరోజు 164 సీట్లతోటి అత్యున్నతమైనటువంటి మెజారిటీ ఎన్డీఏ కూటమి సాధించడానికి ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తుల్లో జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా జడా శ్రావణ్ కుమార్ కూడా ఒకళ్ళు. అది రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గమనించారు అనేది భావిస్తున్నాం.